అమ్మ ఇక 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మిగా అవతారం అన్నది వస్తూ ఉంటారు. అవతారంలో ఉంటారు. అండ్ ఆ రోజు భక్తులందరికీ కూడా ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారు రావాలి, ఎక్కువ లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి, లక్ష్మీదేవి భరించాలి అని చెప్పి పూజిస్తూ ఉంటారు. మరి ఈరోజు అమ్మవారికి ఏ విధంగా పూజించాలి? ఎటువంటి నైవేద్యాలు పెట్టుకుంటే అమ్మవారికి ఇష్టం అమ్మ? ఈరోజు శరన్నవరాత్రులలో పూర్తిగా మహాలక్ష్మిమయం. జగత్తంతా కూడా లక్ష్మీమయమే కదా, ఎందుకంటే ధనమూలం ఇదం జగత్. అటువంటి లక్ష్మీ కటాక్షానికి అసలు ప్రతి శుక్రవారం కూడా ప్రతి ఇంట్లో, అలాగే వ్యాపారాలలో, అలాగే వాళ్ళ యొక్క వ్యాపార అంగళ్ళలో ప్రతి శుక్రవారం పూజ చేయిస్తూ ఉంటారు. కానీ ఈరోజు విశేషంగా అమ్మవారిని ముదురు రంగు గులాబీ, అంటే డార్క్ పింక్ కలర్, అటువంటి చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారిని సంపెంగలు, మంచి వాసన కలిగినటువంటి సంపెంగలు, ఇంకా తదితర పుష్పాలతో అర్చిస్తే చాలా మంచిదని చెప్తారు. ఎరుపు రంగు పుష్పాలు, సంపెంగలు, చామంతి పువ్వులు, అలా బంగారు వర్ణం సంపెంగ పుష్పం అమ్మవారికి ముఖ్యంగా చాలా మంచిదని చెప్తారు. అటువంటి అమ్మవారిని మనం చూసినట్లయితే అమ్మ యొక్క కటాక్షం ఏ రకంగా వస్తుందంటే, లక్ష్మీదేవి, లక్ష్మీ స్థానాలు ఉంటాయి. కొన్ని స్థానాలు చెప్పారు మనకి వేదాల్లో. ఇక్కడ లక్ష్మీ కటాక్షం ఎలా వస్తుందంటే, అబద్ధం ఆడని చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఒకరి మీద చెడు బుద్ధి, చెడు ప్రయోగాలు లేని చోట లక్ష్మీదేవి ఉంటుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంటూ ఎక్కడ కూడా ఏ ఇది లేకుండా, దుర్గంధభరితంగా లేకుండా అతి శుభ్రంగా ఉన్న చోట లక్ష్మి తాండవిస్తుంది. మంచి మనస్సుతో 10 మందికి మనకు ఉన్న దాంట్లో పెట్టిన దాంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది. బద్ధకం లేని చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. పెద్దలు అనేవారు, ఇంటికి జ్యేష్ఠ, పొరుక్కి శివాలక్ష్మి అని. అంటే జ్యేష్ఠాదేవి అంటే బద్ధకానికి ప్రతీక అన్నమాట. అలా ఇంట్లోనేమో ఏమి చెయ్యరు, బయట మాత్రం అందరికీ చాలా హెల్ప్ చేసినట్టుగా ఉంటారు అని. అందుకని అవన్నీ సామెతలు పెద్దలు చెప్పినవి చాలా నిజం. మనం ఇల్లు ఇంట గెలిచి రచ్చ గెలవాలి కదా, అలా ఇవన్నీ విషయాలు కూడా లక్ష్మీ స్థానాలు. మనం ఎక్కువగా మాట్లాడుకుంటే కుబేర లక్ష్మి, కుబేరుడు ధన ప్రధానమైనటువంటి. అసలు వెంకటేశ్వర స్వామికి ధనం లేక కుబేరుడిని ఆశ్రయించారు అది కాదు, దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అందుకని ప్రతిసారి ఆ కుబేర బేరం, కౌతుక బేరం, ఇవన్నీ కుబేరుడికి లెక్కలు చూపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఆమె వెంకటేశ్వర స్వామి యొక్క వక్షస్థలంలో అమ్మ నిత్యానపాయని. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా స్వామివారిని వదిలి వెళ్ళలేదు. ఎందుకంటే శ్రీ భూదేవి ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. ఆవిడ వ్యూహలక్ష్మిగా, ఆవిడ స్వామివారి వక్షస్థల లక్ష్మిగా మనకి కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే స్వామివారికి మనం చెప్పుకునే కోరికలు, అందుకనే ముందు అలిమేలు మంగాపురం వెళ్ళాలంటారు. స్వామివారికి మనం చెప్పుకునేటువంటి కోరికలన్నీ కూడా అమ్మకి చెప్తే అమ్మ వచ్చి స్వామివారికి చెప్తుందనమాట. తర్వాత స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే, అదిగో పలానాథన్ నా దగ్గరికి అందుకు వచ్చాడు, నువ్వు వినని. స్వామివారికి ఎటువంటి అభాండాలు కలగకుండా, ఎటువంటి నిందలు రానివ్వకుండా నిత్యం కాపాడుతుంది అనమాట. అటువంటి నిత్యానపాయనటువంటి మహాలక్ష్మి యొక్క తత్వం చాలా నిగూఢమైనది. అసలు ఆవిడకి ఒకసారి కోపం వచ్చి భృగు మహర్షి భృగుతనే కదా ఆవిడ, పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అదే కొల్హాపురం. శక్తిపీఠాల్లో కొల్హాపుర మహాలక్ష్మి ఆలయాలు కూడా మనకి భారతదేశంలో అతి తక్కువే ఉన్నాయి. అవును. అలాగే వేలూరులో అమ్మవారిని ప్రతిష్ఠించారు లక్ష్మీదేవి. అలాగే కొల్హాపురంలో మనకి లక్ష్మీదేవి, అందుకనే ఆవిడ చాలా తీక్షణంగా కనిపిస్తుంది. కొల్హాపుర మహాలక్ష్మి ఆవిడ రోజుకి 3 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఖరీదైనటువంటి అత్యంత ధనికులు అందరూ కూడా ఆవిడకి ఇచ్చేటువంటి చీరల్ని మారుస్తుంది. ఆవిడ వైభవం అంతా ఇంత కాదు, ప్రతినిత్యం ఆవిడకి సంపెంగ పూలు పెడతారు. అలాగా మనం అమ్మవారిని చూసినట్లయితే చక్కగా అమ్మవారికి మనం రకరకాల నైవేద్యాలు చేస్తూ, ఈ సంపెంగ పూలతో మనం ఆవిడని పూజిస్తూ కదంబం, క్షీరాన్నం నివేదన చేయాలి. కదంబం అంటే కూర ముక్కలన్నీ కూడా వేసేసి కలగూర లాగా చేస్తారు. ఒక 1 pot రైస్,
అన్ని మిక్స్డ్ వెజిటబుల్ 1 pot రైస్. మనకి తిరుపతిలో కూడా ఆ కదంబం పెడుతుంటారు అన్నమాట. ఆ కదంబమును అలా క్షీరాన్నం అమ్మవారికి నివేదనగా చేస్తారు. ఇవన్నీ నివేదన చేసి ముదురు గులాబీ రంగు చేస్తాం. మనం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి లక్ష్మీదేవికి ఎలా ఉపాసిస్తామో, పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఆ లక్ష్మి షోడశీ కళలతో ఉంటుందని శ్రావణ మాసాన మా చిన్నప్పుడు ఒక తెలుగు వాచకంలో చదివే, శ్రావణ మాసాన శుద్ధ పాడ్యమి నాడు మహాలక్ష్మి ముత్యాల చీర కట్టి అని. ఇవన్నీ కవులు, వాగ్గేయకారులు వీళ్ళందరూ కూడా మంచి ఋషులు, వీళ్ళంతా కూడా అపారమైనటువంటి అమ్మను చూసి చేసినటువంటి విషయం. మహాలక్ష్మి కరుణారసలహరి అని ముత్తుస్వామి దీక్షితుల వారు మనకి అద్భుతమైనటువంటి ఎన్నో కృతులు మనకి చెప్పారు. హరియువతీం హైమవతీం ఆరాధయామి సతతం అఖిల లోక జననీం శ్రీ హరియువతీం హైమవతీం నరహరి హృదయ నివాసిని నామరూప ప్రకాశిని గురుగుహ మానసరంజని గుణిజననుతే నిరంజని హరియువతీం హైమవతీం అంటారు. అటువంటి హైమవతిని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే. For more videos like this, subscribe Big TV channel.